ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానంలో దేవుని యొక్క అనుదిన వాక్య భాగాన్ని చదివి ధ్యానం చేద్దాం. కీర్తనలు 37వ కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుని వాక్యము సెలవిచ్చినటువంటి రీతిగా వాక్యం చెబుతుంది, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛను తీరుస్తాడు. జాగ్రత్తగా దేవుని మాటను ఆలకించండి, జాగ్రత్తగా వినండి. బైబిల్ చెబుతున్న సత్యం ఏంటంటే, యెహోవాను బట్టి అనగా దేవునిని బట్టి నువ్వు సంతోషిస్తే నీ హృదయ వాంఛను ఆయన తీరుస్తాడు, నీ కోరికను ఆయన నెరవేరుస్తాడు. ఎప్పుడు అంటే నీవు దేవుని బట్టి సంతోషించాలి, క్రీస్తుని బట్టి సంతోషించాలి, ఆయన మాటను బట్టి సంతోషించాలి, ఆయన సన్నిధిని బట్టి సంతోషించాలి. అప్పుడు ఆయన నీ హృదయ వాంఛ ఏదైనా కావచ్చు, ఆయన తీరుస్తాడు. వాక్యం బాగా అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఏది చేస్తే దేవుడు ఏం చేస్తానంటున్నాడో ముందు నువ్వు తెలుసుకోవాలి. అది మనం చేయగలిగితే చాలు. దేవుడు చెప్పింది నువ్వు చేయగలిగితే నీకు ఏది కావాలో అది ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. కానీ మనం దేవుడు చెప్పింది ఆ చిన్నది చేయలేం. అందుకే పెద్దవి కూడా మన జీవితంలో ఏమీ జరగాలంటే ఒక్కటే జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు యెహోవాను బట్టి నువ్వు సంతోషించే వ్యక్తివై ఉండాలి, లోకాన్ని బట్టి కాదు, మనుషుని బట్టి కాదు. ఎందుకంటే ప్రస్తుత దినాల్లో చాలామంది దేవుని బట్టి సంతోషించడం కాకుండా మనుషులను బట్టి సంతోషించేవారు ఎక్కువైపోయారు, మనుషులను సంతోషపెట్టేవారు ఎక్కువైపోయారు, మనుషుల కొరకు జీవించేవారు ఎక్కువైపోయారు. ప్రతి దానికి ప్రతి విషయానికి కూడా మనుషుల గురించి ఆలోచించడం, మనుషులను బట్టే నడవడం, మనుషులను బట్టే మాట్లాడడం, మనుషులను బట్టే తలంచడం, మనుషులు అనుకుంటారేమో, అది అనుకుంటారేమో, ఇది అనుకుంటారేమో, వీటిని బట్టే మనుషులను సంతోష పెట్టడానికే మన జీవితం సరిపోతుంది నేటి దినాల్లో. కానీ అలా ఉన్నంతకాలం నీ హృదయ వాంఛ, నీ కోరిక, నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి తలంపు ఏది నెరవేర్చబడదు, జరగదు. ఎప్పుడు జరిగిద్ది, ఎప్పుడు నెరవేర్చబడుతుంది అంటే నీవు దేవుని బట్టి సంతోషించాలి, దేవునిలో సంతోషించాలి, దేవుని సంతోషపెట్టే విధంగా నీవు ఉండాలి. అప్పుడు నీ హృదయంలో ఏది అనుకుంటావో అది ఖచ్చితంగా నా దేవుడు చేస్తాడు. అది ఎలాంటి కోరిక అయినా, ఎట్టిదైనా ఖచ్చితంగా నా యేసయ్య నీకు జరిగిస్తాడు, చేస్తాడు. మనకు తెలియక ఎంతసేపు మనుషులను సంతోషపెట్టడానికి, మనుషుల కోసం ఆలోచించడం, ఈ రకంగా నువ్వు ఉన్నంత కాలం నువ్వు అనుకున్నది ఏది నీ జీవితంలో జరగదు, నువ్వు అనుకున్నది ఏది దేవుడు చేయలేడు. కనుక మనుషుల గురించి ఆలోచించడం మాని, మనుషులను సంతోషపెట్టడం మాని, దేవునిని బట్టి సంతోషించడం నేర్చుకో, దేవుని బట్టి ఆనందించడం నేర్చుకో, దేవుని బట్టి నడవడం నేర్చుకో. అప్పుడు నీ హృదయ వాంఛను, నీ కోరికను యావత్తును కూడా ఆయన సఫలం చేస్తాడు, నెరవేరుస్తాడు, స్థిరపరుస్తాడు. అది నువ్వు చేయవలసిన ప్రాముఖ్యమైన పని. కనుక ఇది ఎరిగిన నీవు ఈ వాక్యం అర్థమైతే ఇక నుంచి అయినా నీ హృదయంలో ఉన్నది ఎందుకు నెరవేర్చబడట్లేదు, నువ్వు అనుకున్నది ఎందుకు జరగట్లేదు, ఎందుకు దేవుడు చేయట్లేదు అనేది ఇప్పటికైనా నీకు అర్థం అవ్వాలి. దేన్ని బట్టి సంతోషిస్తున్నావు, ఎవరిని బట్టి సంతోషిస్తున్నావు, ఎవరిలో సంతోషిస్తున్నావు ఒకసారి ఆలోచించుకుని, నీలో తప్పు ఉంటే సరి చేసుకుని దేవుని బట్టే సంతోషించి జీవితం కలుగుండు. సమస్తం దేవుడు నీకు జరిగిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. నిజమే తండ్రి, ఈరోజు అనేక మంది నిన్ను బట్టి సంతోషించడం మానేసి లోకాన్ని బట్టి సంతోషించేవారు, ఈ లోకంలో పాపాన్ని బట్టి సంతోషించేవారు, లోక స్థితిగతులను బట్టి మనుషులను బట్టి సంతోషించేవారు ఎక్కువయ్యారు. కనుక వాటి నుండి ఎప్పుడైతే మేము బయటకు వచ్చి నీలో సంతోషిస్తామో మా ప్రతి ఉదయ వాంఛను తీర్చే దేవుడు అయినందుకు, అలా వాగ్దానం చేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.